ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. వరద బాధితులకు విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడంలో రకరకాల రంగాలకు చెందిన వాళ్ళందరూ ముందుకొచ్చారు, చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వీరిలో సోనూ సూద్ మనందరికీ సుపరిచితమే. కరోనా టైంలో దేశంలో చాలామంది రాష్ట్రాలు వదిలివచ్చి పని చేసుకుంటూ తిరిగి వారింటికి లాక్డౌన్ విధించిన తర్వాత వారింటికి వెళ్ళడానికి, పయనం అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ లేక చాలామంది బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకు అది తెలంగాణ, ఆంధ్ర, ముంబై, బెంగళూరు అలాంటి రకాల ప్రదేశాలకు చాలా చోట్లకి బస్సులు ఏర్పాటు చేసి వారికి పంపించి కరోనా బాధితులకు ఎంతో సహాయం చేసిన సోనూ సూద్ అందరికీ సుపరిచితమే. ఇప్పుడు సోనూ సూద్ గారు కూడా విజయవాడ బుడమేరు వరద వలన ఎంత ఇబ్బంది కలిగిందో విజయవాడ నగరానికి తెలుసు, మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. విజయవాడలో నష్టపోయిన వరద బాధితులకు తన వంతుగా సహాయం చేయడం కోసం సోనూ సూద్ గారు ముందుకొచ్చారు. వారు రాకపోయినప్పటికీ ఒక వ్యక్తికి ఇంట్లో కావలసినటువంటి ఒక చాప, ఒక దుప్పటి లాంటివి ఒక కిట్ లాగా తయారు చేసి ఒక వ్యక్తికి కావాల్సిన సామానంతా మొత్తం అది కిట్ లాగా తయారు చేసి విజయవాడకు పంపించడం జరిగింది. ఆ కిట్లన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకు పంపిస్తే వారు వాటిని డైరెక్ట్గా బాధితుల దగ్గరికి వెళ్ళేసి ఇంటింటికి అందరికీ పంపిణీ చేసిన తర్వాత అక్కడి నుంచి సోనూ సూద్ గారితో వీడియో కాల్లో మాట్లాడి వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి వారు ముందుకు వచ్చినప్పుడు మనది భారతదేశం ఐక్యమత్యమైన దేశం అన్నట్టుగా గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఫ్లడ్స్ కావచ్చు, రకరకాల ఏమైనా ఇలాంటి వచ్చినప్పుడు బాధపడినటువంటి ప్రజలను ఆదుకోవడానికి అందరూ ముందుకొస్తారు కనుక మనది ఐక్యమత్యమైన దేశం అని చెప్తారు. సోనూ సూద్ గారికి కూడా మనం కూడా ఒకసారి విజయవాడ బాధితులకు సహాయం చేసినందుకు ఆయన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.